ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది రాజీపడే మొదటి విషయం నిద్ర. చదువు, ఉద్యోగం, అర్ధరాత్రి వరకు మొబైల్ ఫోన్లు వాడటం లేదా మానసిక ఒత్తిడి. కారణం ఏదైనా కావచ్చు. రోజుకు 6 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోవడం అనేది ఈ రోజుల్లో ఒక అలవాటుగా మారిపోయింది. అయితే తక్కువ నిద్ర అనేది కేవలం మరుసటి రోజు అలసటగా అనిపించడానికి పరిమితం కాదు. అది మన శరీరానికి మనం నెమ్మదిగా ఇచ్చుకుంటున్న ఒక పెద్ద శాపమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి వేళలో నిద్రపోతున్నప్పుడు మన శరీరం తనను తాను మరమ్మత్తు చేసుకుంటుంది. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర శరీరానికి చాలా అవసరం. కానీ ఎవరైతే రోజు 6 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతారో వారిలో రోగనిరోధక శక్తి క్రమంగా క్షీణిస్తుంది. దీనివల్ల వాతావరణంలో వచ్చే చిన్నపాటి మార్పులకే సులభంగా జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడాల్సి వస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలంలో ఇది గుండె ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు తెచ్చిపెడుతుంది. తక్కువ నిద్రపోవడం వల్ల రక్తపోటు పెరగడం, గుండె కొట్టుకునే వేగంలో హెచ్చుతగ్గులు రావడం జరిగి గుండెపోటు వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. నిద్రలేమి ప్రభావం మన మెదడుపై కూడా తీవ్రంగా ఉంటుంది. తగినంత నిద్ర లేకపోతే మెదడు కణాలు అలసిపోతాయి. దానివల్ల ఏకాగ్రత లోపించడం, జ్ఞాపక శక్తి మందగించడం, చిన్న చిన్న విషయాలకి చిరాకు పడటం, మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి. చాలామంది బరువు పెరగడానికి కేవలం తిండి మాత్రమే కారణం అనుకుంటారు. కానీ తక్కువ నిద్రపోవడం కూడా ఊబకాయానికి ప్రధాన కారణం. నిద్ర తగ్గినప్పుడు శరీరంలో ఆకలిని పెంచే గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలై ఆకలిని నియంత్రించే లెప్టిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. ఫలితంగా అర్ధరాత్రి పూట ఎక్కువగా తినడం, జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపడం జరిగి బరువు వేగంగా పెరుగుతారు. మరో ప్రమాదకరమైన విషయం ఏంటంటే నిద్రలేమి నేరుగా మధుమేహానికి దారితీస్తుంది. శరీరం ఇన్సులిన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే నిద్ర లేకపోవడం మన చర్మంపై కూడా కనిపిస్తోంది. కళ్ళ కింద నల్లటి వలయాలు రావడం, చర్మం జీవం కోల్పోయినట్లు మారడం, వయసు పైబడినట్లు కనిపించడం వంటివి జరుగుతాయి. పగటిపూట నిద్రమత్తుగా ఉండటం వల్ల వాహనాలు నడిపేటప్పుడు లేదా ఆఫీసులో పనిచేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవితం కోసం రోజుకు కనీసం 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్రను పొందడం ఎంతో ముఖ్యం. నిద్రను నిర్లక్ష్యం చేయడం అంటే మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకోవడమే అవుతుంది.